రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనాన్ని మన ధ్యాన భాగంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. రెండవ గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం. రెండవ గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనం. అతడు ఈ సమస్యకు చిన్న ప్రార్థన చేస్తున్నాడు. పరమ తండ్రి, పరిశుద్ధ సర్వాధికారి, ఈ శ్రేష్ఠ నామాన్ని ఆరాధించడానికి కొత్త సంవత్సరంలో మరొక ఆదివారాన్ని మాకు అనుగ్రహించారయ్యా. ఎంతవరకు కాపాడి ఈ సన్నిధిలో నాయన నిలవబెట్టి నేను మహిమపరిచే అవకాశం ఇచ్చిన వందనాలు. పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా నేను మహిమపరచాలని సాధించి దాని సాక్ష్యం బిడ్డలు కూడా దీవించి వారి బిడ్డలను కూడా సంరక్షించడానికి ఆయన తప్పించిన ప్రమాదాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఈ ఆరాధనలో చేరిన మమ్మల్ని అందరినీ దర్శించవలసింది వేడుకుంటే యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం చదువుకునే వాక్య భాగంలో హిజ్కియా రాజుల గురించినటువంటి మాట మనం చదివాం. ఈయన కంటే ముందు కొంతమంది రాజులు ఎదిగారు. ఈయన తర్వాత కూడా మరి కొందరు రాజులు ఎదిగారు. ఇశ్రాయేలు ప్రజలను యూదా గోత్రంలో నుండి యూదా రాజులు ఎదిగారు, ఇశ్రాయేలీలు రాజులు ఎదిగారు. యూదా ఇశ్రాయేలులో 21 మంది ఉన్నారు. యూదా రాజులో 19 మంది, 21 మంది. మొత్తం దేవుని ఆరాధించి మహిమపరిచినటువంటి రాజులు ఉన్నారు. ఇక్కడ ఇతని కంటే ముందున్న రాజుల గురించి కానీ ఇతని తర్వాత వచ్చిన రాజుల గురించి ఏం రాయలేదంటే, అతనితో సమమైన వారు ఒక్కడును లేడు. హిజ్కియాకు సమమైన వాడు ఒక్కడు కూడా లేడంట. కారణం ఏంటి? ఎందుకు ఈయన ఇంత గొప్ప స్థితిని పొందాడంటే, ఈ హిజ్కియా కొన్ని మంచి లక్షణాలు కలిగి, హిజ్కియా రాజుకు సమమైన వారు అతని ముందు కానీ అతని తర్వాత ఏలిన రాజులో కూడా లేకపోవడానికి గల కారణం ఏంటంటే, ఇతనిలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ కారణాన్ని బట్టి ఇతనికి సమమైన వారు ఒక్కడు కూడా లేరు. అలాగనే రక్షించబడిన మనకు సమమైన వారు ఒక్కరు కూడా లేరు అంటే దేవుని వాక్యం చెబుతుంది. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం చదివితే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నీకు సాటి అయిన వారు. అంటే ఆ రోజుల్లో హిజ్కియాకి సాటి అయిన రాజు ఎవరు లేరు. రక్షించబడిన తన జనుల గురించి దేవుడు చెబుతున్నాడు. ఇశ్రాయేలు నీకు సాటి అయిన వారు ఎవరు? దేవునికి స్తోత్రం. ఎందుకు ఇంత ఇతడు ఘనత పొందాడు? ఎందుకు ఇతనికి ఎవరు సాటి లేకపోయారంటే, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇతడు కొన్ని మంచి పనులు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మంచి పనులు చేశాడు చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 32వ అధ్యాయము 32వ అధ్యాయము 30, 31, 32 వచనాలు మనం చదువుతాం. ఈ హిజ్కియా కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. అతని దేశము ఆశ్చర్యంగా వృద్ధి నొందుతున్నట్టు నుంచి విచారించి తెలుసుకున్నట్టుకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతన్ని శోధించి అతని హృదయంలోని ఉద్దేశమంతా తెలుసుకున్న వలన
దేవుడు అతన్ని విడిచిపెట్టెను. దేవునికి స్తోత్రం. ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 29, 30 అధ్యాయంలో 32లో మనం చదివితే హిజ్కియా హిస్టరీ అక్కడ రాయబడింది. ఇతడంట తాను కూనుకున్న, తాను తలపెట్టిన సర్వ ప్రయత్నాల్లో వృద్ధి చెందాడు. రెండవది, అతనికి దేవుడు ఆశ్చర్యకరముగా అతని దేశాన్ని ఆశీర్వదించాడు. కొంతమంది రాజులు ఆశ్చర్యపోయి, హిజ్కియా, నువ్వు ఏ పని చేసినా దీవింపబడుతున్నావు, నీ దేశము క్షేమంగా ఉంది, నీ ద్వారా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు ఎలా జరిగిస్తున్నాడని బబులోను దేశం నుండి కొందరు మనుషులంట మరి ఈ హిజ్కియా అభివృద్ధిని గురించి తెలుసుకోవటానికి రాజు దగ్గరికి కొందరు రాయబారులు వచ్చారు. హల్లెలూయా. ఏం చేస్తే అభివృద్ధి చెందుతున్నావు, ఏం చేస్తే నీ ప్రయత్నాలన్నీ సఫలమవుతున్నాయి, ఏం చేస్తే నీ దేశం అంతా క్షేమముగా ఉందని పక్కన ఉన్నటువంటి పొరుగు రాజులు, బబులోను రాజులంతా రాయబారులను పంపించినప్పుడు వాళ్ళు పరిశోధించి అతని యొక్క అభివృద్ధికి కారణాలు ఏంటో తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళ దేవుని వాక్యం చెబుతుంది, హిజ్కియాకు సమమైన వారు ఎవరు లేరు. అతని ముందున్న రాజులు కానీ, అతని తర్వాత ఏలిన రాజులు కానీ అతనికి సమమైన వారు ఎవరు లేరు. కారణం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలు. అతడు వెళ్ళిన చోట నెల్లా జయము పొందాడంట. అతడు పూనుకున్న ప్రయత్నాలన్నీ సఫలమయ్యాయంట. అతని దేశం అంతా ఆశ్చర్యకరంగా అభివృద్ధి చెందిందంట. అతని ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు జరిగించాడు అని వాక్యం చెబుతుంది. కనుక ఈ యొక్క ఆరాధనలో దేవుడు కూడా మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, ఇశ్రాయేలు, నీ వాక్యం ఎంత గొప్పది, నీకు సమమైన వారు ఎవరు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని పిల్లల్ని ఎవరితో కూడా కంపేర్ చేయలేము, పోల్చలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి దేవుడే చాటి, ఆయన పిల్లలమైన మనకి ఎవరు చాటి రాదు. కనుక ఈ హిజ్కియా ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే అతని ప్రయత్నాలు ఫలించాయి, అతను జయము పొందాడు, అతని దేశంలో ఆశ్చర్యకార్యాలు జరిగాయి, అతని ద్వారా అద్భుతాలు జరిగాయి. హిజ్కియాను గురించి కొన్ని విషయాలు ఈ దినం మనం తెలుసుకుందాం. చూడండి, మొదటిది ఏంటంటే హిజ్కియా ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే దేవుని మందిరాన్ని అంట బాగు చేశాడు. ఏం చేశాడంటమ్మా? దేవుని మందిరాన్ని బాగు చేశాడు. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాం. 29వ అధ్యాయంలోని ఈరోజు సందేశం అనుకుంటుంది. చూడండి, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగా రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగ ఆజ్ఞయించాడు. దేవునికి స్తోత్రం. 3వ వచనంలో ఏం చదివామంటే, హిజ్కియా రాజైనటువంటి మొదటి సంవత్సరమే మొదటి నెలలోనే ఏం చేశాడంట? యెహోవా మందిరాన్ని తెరచి దాన్ని బాగు చేశాడు. అంటే అంతకుముందు ఏమైంది? మందిరము మూతబడిపోయింది, మందిరము పాడైపోయింది. ఈయనకు ముందు రాజు ఎవరు? వాళ్ళ నాన్న పేరు ఆహాజు. ఎవరమ్మా? ఆహాజు. 28వ అధ్యాయంలో 24వ వచనం, అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం. ఆహాజు
దేవుని మందిర ఉపకరణములను సమకూర్చి వాటిని తెగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేసి యెరూషలేమునంతటా బలిపీఠములను కట్టించును. వీళ్ళని చూడండి, వీళ్ళ నాన్న ఎవరు? ఆహాజు. ఆహాజు ఎంత గడియారం అని ఉంటుంది కదా. యెషయా గ్రంథము మనం 38వ అధ్యాయంలో చదివితే ఆహాజు ఎంత గడియారం అంట మెట్లు కిందకి దిగింది అని చదువుతాం. హిజ్కియా తండ్రి పేరేంటి? ఆహాజు. వీళ్ళ నాన్న ఏం చేశాడంట? దేవుని మందిరాన్ని మూత పెట్టేసి దేవుని మందిర ఉపకరణాలన్నింటినీ పాడు చేసి అన్య దేవతలకు బలిపీఠాలు కట్టాడు. అంటే పాడు చేశాడు మందిరాన్ని. కనుక అతని తర్వాత వాళ్ళ కుమారుడైన హిజ్కియా తన ఏలుబడిలో ఇతను చేసిన మొదటి పని ఏంటంట? మందిరాన్ని బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడమ్మా? మందిరం అంటే ఆ రోజు పాత నిబంధన గ్రంథంలో మందిరాలకి ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఈరోజు మందిరం అంటే నీవు నేనే. నీవు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నారని మీరు ఎరుగరా? ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఆ వ్యక్తిని పాడు చేస్తాడు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై పొందారు. ఆ రోజు ఆహాజు దేవుని మందిరములో జరగవలసినటువంటి ఆ ధూప దీప నైవేద్యాలు జరగకుండా మందిరపు తలుపులను మూసి మందిరములో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ పాడు చేసి అన్య దేవతలకు బలిపీఠాలు కట్టాడు కనుక ఇప్పుడు ఈ హిజ్కియా ఏం చేస్తున్నాడంటే మందిరాన్ని బాగు చేశాడు. ఈరోజు చాలా మందిరాలు పాడైపోతున్నాయి. చాలా మందిరాలు పాడైపోతున్నాయి. అంటే చాలా మంది ఆత్మీయులు వారి యొక్క దేవాలయాన్ని, వారి హృదయాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. మనము గొప్ప స్థితిలోకి రావాలంటే హిజ్కియా వలె అతనికి సమమైన వారు ఎందుకు లేకపోయారంటే ఇతడు చేసిన మొదటి పని ఏంటంటే దేవుని మందిరాన్ని బాగు చేశాడు. ఈరోజు దేవుని మందిరాలు పాడైపోతున్నాయి. అంటే ఆత్మీయులు తమ ఆత్మీయతను పోగొట్టుకొని ప్రార్థన లేక, పరిశుద్ధత లేక, దేవుని సన్నిధిలో ఆరాధించే విధానాలు మర్చిపోయి మందిరం అనే వారి హృదయాలను, వారి జీవితాలను పాడు చేస్తా ఉన్నారు. కనుక మొదటి నెలలో దేవుడు హిజ్కియాతో మాట్లాడి నా మందిరాన్ని బాగు చేయని ప్రేరేపించినప్పుడు ఆ దేవతా స్తంభాలన్నింటినీ విరగబట్టి పారవేసి కిత్రోను వాగులో పాడేశారంట. పారవేసి మందిరాన్ని ఏం చేశారంటమ్మా? బాగు చేశారు. హల్లెలూయా. ఈ కొత్త సంవత్సరంలో మొదటి నెలలో మన హృదయం అనే మందిరం పడేమో వలె బాగుపరచబడాలి. పాడైపోకూడదు, బూజు పట్టిపోకూడదు, దుమ్ము కొట్టుకోకూడదు, కానీ మందిరము శుభ్రంగా ఉండాలి. మందిరాన్ని బాగు చేసిన కారణాన్ని బట్టి ఇతనికి సమమైన రాజులు ఎవరు కూడా లేకపోయిందని వాక్యం. కనుక ఆ రోజు ఆ మందిరాల గురించి అంత ప్రాముఖ్యత ఇస్తే ఈ క్రొత్త నిబంధనలో మందిరము అనే పిలువబడుతున్న మన గురించి దేవుడు చెబుతున్నాడు. మనము బాగు చేయబడాలి, మనము పరిశుద్ధపరచబడాలి. పేతురు తన పత్రికలు ఏమి రాశాడంటే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మీరు సజీవమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన
ఆత్మ సంబంధమైన మందిరం. ఏ మందిరం అంటామా మనం? నువ్వెవరు? నేను ఏరమ్మ కాదు. నువ్వెవరు? నీ కాదు. నువ్వు మందిరాన్ని. ఎవరు నువ్వు? నేనెవరిని చెప్పండి? దేవుని మందిరం. మందిరం ఎట్లా ఉండాలా? బాగుపడాలి. మందిరం పాడు కాకూడదు. ఈ రాజుకు ఎవరు ఎందుకు సాటి రాలేదంటే దేవుని మందిరాన్ని బాగు చేశాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది వాళ్ళ మందిరం అనేటువంటి వారి జీవితాలను, వారి హృదయాలను, వారి ఆత్మీయతను పాడు చేస్తా ఉన్నారు. పాడైపోతుంది. కనుక ఈయన ఏం చేశాడో చూడండి. ఇదే 29వ అధ్యాయం దినవృత్తాంతాలు 2వ గ్రంథంలోనే ఉండండి. 29వ అధ్యాయం ఇప్పుడు 16 వచనాన్ని చదవండి. పవిత్ర పరచుటకై యాజకులు యెహోవా మందిర లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనపడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణలను తీసుకుని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పడవేసిరి. అంటే మందిరాన్ని బయటే కాదు, మందిరం లోపల కూడా ఏం చేస్తున్నారు? వీరు శుద్ధి చేస్తా ఉన్నారు. కొంతమంది పైకి మాత్రమే భక్తి పరులాగా వస్తారు. అంతరంగం అంతా కూడా నిషిద్ధంగా ఉంది, అపవిత్రంగా ఉంది. కనుక ఈ హిజ్కియా రాజు యాజకులను పంపించి ఏం చేశాడంట? మందిరం లోపలి భాగంలో ఉన్న నిషిద్ధ వస్తువులన్నిటినీ ఏరి అన్నిటిని తీసి ఎత్తి కిద్రోను వాగులో పడేసి. కనుక నీ జీవితంలో కూడా పైకి బాగా ఉండొచ్చు, కానీ అంతరంగంలో నిషిద్ధత ఉందేమో, అంతరంగంలో అపవిత్రత ఉందేమో, దాన్ని తీసి పారవేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ యొక్క జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీకు ఎవరు కూడా సాటి సమమైన వారుగా ఉండకుండా ఉండాలి అంటే దేవుని వాక్యం చెబుతుంది, నీ లోపల ఉన్న నిషిద్ధమైన వాటిని తీసి పారవేయాలి. బలిపీఠము పాడైపోయిన సేపు దేవుని శక్తి దిగిరాదు, కానీ బలిపీఠము బాగుపడినప్పుడే దేవుని ప్రసన్నత అక్కడికి దిగి వస్తుంది. మీరు రాజుల మొదటి గ్రంథంలో చదివితే ఏలియా పాడైపోయిన బలిపీఠాన్ని ఏం చేశారంట? కట్టాడు. పాడైపోయిన బలిపీఠాన్ని కట్టినప్పుడు అక్కడికి దైవ శక్తి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. అప్పటిదాకా దేవుని శక్తి దిగిరాలా. ఎప్పుడైతే 12 రాళ్లను ఆ బలిపీఠంలాగా కట్టి దేవుని ప్రార్థన చేయడం ప్రారంభించారు, దేవుని శక్తి అక్కడికి దిగి వచ్చింది. నీ ఆత్మీయ మందిరము, నీ ఆధ్యాత్మిక జీవితము విడిపోయి పడిపోయి పతనమైపోతే తిరిగి అది కట్టబడితే అక్కడికి దేవుని శక్తి, యెహోవా మహిమ ఆకాశంలో నుండి దిగి వచ్చి బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ బలి పశువుని ఎలాగ బుద్ధి చేసిందో నీ భక్తి జీవితంలో, నీ హృదయంలో, నీ ఆత్మీయతలో నువ్వు ఎక్కడ పడిపోయావు తిరిగి కట్టుకోవాలి. నీ బలిపీఠాన్ని తిరిగి కట్టుకున్నప్పుడే అక్కడికి దేవుని శక్తి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక హిజ్కియా గొప్పవాడుగా ఉండటానికి, అతనికి ఎవరు సాటి అయిన వారు, సమమైన వారు లేకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే పడిపోయిన మందిరాన్ని, లేకపోతే ఏం చేశాడంట? పాడైపోయిన మందిరాన్ని, మందిరపు తలుపులు తెరిచి నిషిద్ధమైన వాటిని తీసివేసి దేవుణ్ణి ఆరాధించడానికంట యాజకులను ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఆరాధన చేయాలి దేవుణ్ణి? ఎవరు దేవుని సేవ చేయాలి? యాజకులు. లేవి గోత్రములోని కహతి వంశస్థులు మాత్రమే నిబంధన మందసానంత భుజముల మీద పెట్టుకొని మోయాలి. ఎవరిని పడితే వారిని సేవకులుగా, ఎవరిని పడితే వారిని యాజకులుగా నిర్ణయించడానికి లేదు, కానీ దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి లేవి గోత్రంలోని కహతీయులు మాత్రమే
సేవ చేయాలి. అలాంటి వారిని ఏర్పాటు చేసి అక్కడ దేవుని సేవ మరలా కొనసాగడానికి, మరలా దేవుని యొక్క పని నిరాటంకంగా బలులు అర్పించడానికి, దహన బలులు, ప్రాయశ్చిత్త బలులు, మరి అన్నిటినీ అర్పించడానికి మరలా మందిరాన్ని బాగు చేసి పరిశుద్ధపరచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ పని చేశాడు కాబట్టి, దేవుని పని చేశాడు కాబట్టి హిజ్కియాను దేవుడు గొప్పగా చేశాడు. కనుక మనం కూడా దేవుని పని కొరకు ప్రయాసపడాలి. మొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. నేను రాజు అయ్యాను కదా, నేను ఆ వాగ్దానం చేశాను, దాని మీదనే నేను ఫోకస్ చేసి దాని మీద మొదటి సంతకం పెడతా అంటే రాజ్యం అంతా తిరగబడిపోయింది. ముందు మొదటిగా మనుషులుగా ఇచ్చిన ప్రమాణాలు నెరవేర్చాలి. దేవుని యొక్క సంఘాన్ని, దేవుని మందిరాన్ని బాగు చేస్తే ఆ రాజు ఉన్నత స్థాయికి వస్తాడు. హల్లెలూయా. వారు ఇచ్చిన ప్రమాణాలు నెరవేర్చుకోవడం కోసం రాజులు, అధిపతులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు? ప్రయాసపడుతున్నారు. ఇప్పుడు రాజ్యాలు తిరగబడిపోతున్నాయి. ఎప్పుడు ప్రభుత్వం ఉంటుందో, ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. కానీ ఈయన ఏ హామీలు నెరవేర్చలేదు. కానీ వెళ్ళటం రాజు కాగానే మొట్టమొదటి చేసిన పని పాడైపోయిన మందిరాన్ని బాగు చేశారు. కనుక ఇతని వంటి రాజు ఎవరు కూడా లేదు. దావీదు తర్వాత ఒక మంచి చరిత్ర కలిగిన రాజు ఎవరైనా ఉన్నారు అంటే హిజ్కియానే. దేవునికి స్తోత్రం. నిద్రపోయే వాళ్ళందరూ గడికి స్తోత్రం చెప్పండి. ముసట్లు ఆడుకుంటున్నారు కాబట్టి స్తోత్రం అన్నది మాత్రం వినపడింది, అది చేస్తున్నారు. వెంటనే కొంతమంది ఏడకొచ్చి మీటింగ్ పెడుతున్నారు. ఏడకొచ్చి ముచ్చట్లు చేయమాకండి, అలాగైతే ఇంటికి వెళ్ళిపోండి, ఇబ్బంది అయింది. ఎందుకు వచ్చారు మీరు? దేవుని మాటలు వింటానికి. మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతుంది ఏముంది? సోదైంది. కాబట్టి మీరు మాట్లాడతారు, దేవుని మాటే విన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు కూడా శిష్యులను ఎప్పుడు పిలిచాడంటే వారు తమ వలలను బాగు చేసుకుంటా ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు పిలిచాడమ్మా? వారు తమ వలలను శుభ్రం చేసుకుంటున్నప్పుడు యేసయ్య వారిని పిలిచాడు. జెబెదయి కుమారుని పిలిచాడు. దేవునికి స్తోత్రం. బాగు చేసుకోవాలి. ఏం చేసుకోవాలంట? ఎక్కడ పాడైపోయింది అక్కడ బాగు చేయాలి. అక్కడ దాన్ని రిపేర్ చేసినప్పుడే అక్కడ దైవ ప్రత్యక్షత ఉంటుంది. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మొదటి మాట ఏంటంటే, మందిరాన్ని బాగు చేసి నిషిద్ధ వస్తువులన్నీ ఎత్తి కిద్రోను వాగులు పడేశాడు. కనుక హిజ్కియా వంటి మంచి రాజు, అతనికి సాటైన రాజు ఇంకెవ్వరు కూడా లేరు. అంతగా దేవుడు అతన్ని ప్రబలము చేశాడు. ఇది మొదటి మాట. రెండవది, హిజ్కియా ఎంత ఘనత పొందడానికి, అతనికి ఎవరు సాటిగా రాకపోవడానికి రెండవ కారణం ఏంటంటే, హిజ్కియా శ్రద్ధ కలిగిన వాడు. ఎవరంటమ్మా? హిజ్కియా శ్రద్ధ కలిగిన వాడు. అందరూ చెప్పండి. శ్రద్ధ. ఏ విషయంలో శ్రద్ధ? మందిరానికి రావాలంటే 30 గంటల సేవ కట్టాలి. శ్రద్ధ. ఏ రోజు పెట్టింది శ్రద్ధ ఏముంది? పెళ్లి కూతురు అయితే పాపం 2 గంటలు కట్టుకున్నా పాపం పెళ్లి కూతురులే మోజులు. అదే మందిరం రావడానికి 30 గంటలు డెకరేషన్ చేస్తాను. వీటి మీద ఉన్న శ్రద్ధ దేవుని మీద ఉన్నట్ల. అది నా బాధ. ఇది ఎంత 2 గంటలు కాకపోతే 6 గంటలు కట్టి నాకేందంటగా. మీకు వస్తువుల మీద, వస్త్రాల మీద ఉన్న శ్రద్ధ దేవుని మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చదివితే, నా కుమారులారా తనకు పరిచారకులైంది ధూపము వేయుచుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనిన కనుక మీరు అశ్రద్ధ చేయొద్దు. హిజ్కియా రాజు ఎలాంటి వాడంటే శ్రద్ధ కలిగిన వాడంట. ఏ పని చేసినా
శ్రద్ధగా చేస్తారు, ఆసక్తిగా చేస్తారు, మనస్సు నిలిపి చేస్తారు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో చెప్తున్నాడు. నా కుమారులారా తనకు పరిచారకులయ్యండి. దేవుడికి మనం ఏం చేయాలంట? ఏ రోజున మందిరం పట్ల ఎత్తున భాగ్యం ఉందా? మందిరం పట్ల పరిచిన భాగ్యం తీసి మాడినా అయితే మాకేంటని పాడుతున్నారు. ఆ సీర నలుగుతుంది, నీ సీర నీకు అనుకోండి. 50,000, 30,000, 10,000, 40,000 అని చెప్పని ఎంత కొంటున్నారు నాకు తెలియదు. నువ్వు ఇష్టపడి కొనుక్కునే సీర అయితే నీ సీర అనుకొని చూసుకోవద్దు. దేవునికి పరిచర్య చేయాలి. దేవునికి పరిచర్య చేసే భాగ్యం అందరికీ రాదు. కానీ దేవుడిని ఏర్పాటు చేసుకుని ఏంటంటే నా కుమారులారా, నా కుమార్తెలారా తనకు పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం. పరిచర్య నెమ్మది పెట్టండి, భోజనం చెప్పు, నడుము నొప్పి లేకుండా అవి దేనికి పనికొత్తలేనా? భోజనాలు విడిచిస్తారు గొప్ప. అది కాదు పరిచర్య అంటే. దేవునికి సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో ఇతను శ్రద్ధ కలిగిన వాడంటే దేవునికి పరిచర్య చేసే విషయంలో శ్రద్ధ కలిగిన వాడు. 2 ధూపము వేయాలి. సరే పరిచర్య చేయలేవు, నీకు నడువంగదు, మా ఇంట్లోనే ఊడ్చుకొని పరుస్తాను, నేను ఇక్కడేం ఉడుతాను అంటే సరే వదిలేసేది. మరి ధూపం అని వేస్తున్నావా? ధూపం అంటే ఏంటి? ధూపం అంటే ఏంటి? పొగ. ధూపం అంటే పొగ ఏంటి? అది అంటారు కదా, ఇష్టం లేని చుట్టాలు వస్తే పొగ పెట్టి వాళ్ళు చెప్పలేదు. ఆ పొగ కాదు. పొగ అని ఎందుకు అన్నారంటే మీరు ఎప్పుడైనా పొగ చూడండి, కిందకు వెళ్ళే దాఖలాలు ఉండవు. పొగ ఎప్పుడు పైకే వెళ్తాం. అందుకే దాన్ని దేవునికి స్తోత్రం. ధూపం వేయాలి. మరి ఎప్పుడైనా వేస్తున్నారా? ఎప్పుడు టైం దొరికితే, ఎప్పుడు వీలు కుదిరితే, అది ఆదివారమే కావచ్చు, అది శుక్రవారమే కావచ్చు, అది శనివారమే కావచ్చు, మిగతా ఆ రోజుల్లో ఎప్పుడైనా సరే, ఎప్పుడు టైం దొరికిందా ఒక గంట మధ్యలో ప్రార్థన వస్తుంది. ఏ రోజైనా వచ్చిందా? ఆదివారం నాట్లు ఎక్కువైతుంది, భుజితమే చట్టి మాటలు అన్నట్టు సీరియస్గా దొరుకుతుంది. ఆదివారం నాట్లు ఎక్కువైతేనంట మధ్యలో వచ్చాక దోపం వేయాలంటే ఏంటి అన్నట్టు దొరుకుతుంది. అంతేనా? అక్కడ చూడబాకి దేవుని స్తోత్రం. ఎప్పుడు టైం దొరికినా దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? ధూపము వేయాలి. నా కుమారుల తనకు పరిచర్య చేయటను, ధూపము వేయుటకును, తన సన్నిధిలో నిలబడాలి. దేవుని మధ్యలో ఏం చేయాలి? ఆస్కారం ఏమైనా పని ఉందో చెప్పండి, చేస్తాం అని నిలబడి పని చేయాలి. నాకు కాదు, మా ఇంట్లో అంటుకోమంటారు, మా ఇంట్లో బతుకుంటున్నాను. నేను ఎప్పుడు అడగను కూడా, ఒకవేళ మీరు చేస్తానని నేను వద్దాను, నాకు అవసరం లేదు. మీరు దేవుని. కొంతమంది ఫాస్ట్ ఎట్లనే మా ఇంట్లో అంటుకోవాలా, మా ఇంట్లో బట్టలు కదా, మా ఇంట్లో అన్ని పనులు చేయాలని విశ్వాసులని రాసి రంపర్ పెట్టి సంఘం లేకుండా పోయిన చాలా మంది ఉన్నారు. మాకెందుకండి, మా కళ్ళు చేతి బాగానే ఉన్నాయి, మాకు ఏం అవసరం లేదు, మా పనులు మేము చేసుకుంటాం. ఎవరికి చేయాలి? మీరు దేవునికి చేయాలి. ఏం చేయాలా? పరిచర్య చేయాలా, ధూపం వేయాలా, దేవుని మందిరంలో నిలబడి ఏ పనైనా చేయటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక నీవు అశ్రద్ధ చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ విషయంలో శ్రద్ధ ఉంటుంది. కానీ పాస్టర్ గారు మందిరం అంటేనే వస్తుంది నీరసం. చెప్పండి, మందిరం అంటేనే వస్తుంది నీరసం. ప్రయాణం అని చెప్పండి, 5 నిమిషాలు రెడీ అవుతారు. షాపింగ్ అని చెప్పండి, ఎంతసేపు వచ్చేస్తా ఇంకా వచ్చి రెడీగా అంటారు. కానీ మందిరం అంటే అమ్మదు. ఇంకా వాళ్ళు పాటంటే సుఖిపతి లేదు, పాటలు పాడుతున్నారు, నేను రానులేదు, ఆరాధనకు వస్తాను. ఇంకా ఆరాధన కాదు, వాక్యాన్ని టైం చేస్తాను. అశ్రద్ధ. దేవుడు అందుకు కాదు నిన్ను ఏర్పాటు చేసుకుంది, తన సన్నిధిలో పరిచర్య చేయడానికి, ధూపం వేయడానికి, నిలబడటానికి యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంది కనుక అశ్రద్ధ చేయొద్దు. దేవుని వాక్యం చెప్తున్న ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా కార్యములను అశ్రద్ధ చేయువారు శాపగ్రస్తులు. ఎవరంటమ్మా? ఎందుకు వస్తుంది మాకు శాపం? పాస్టర్ గారు మేము గుడికి వస్తున్నాంగా. ఎప్పుడు వస్తున్నామమ్మా?
ఆరాధన అయిపోయిన తర్వాత, వాక్యం అయిపోయే ముందు, పాటలు అయిపోయే ముందు, అప్పుడు వస్తే ఉపయోగం ఏంటి? నీకు శ్రద్ధ ఉంటే ఎప్పుడు రావాలా? స్టార్టింగ్ ప్రేయర్కే రావాలి. సరే, ఆడవాళ్ళ సంగతి పక్కన పెట్టాలి. అదే మా సహోదరుల సంగతి ఏంటి, మొగల సంగతి? మీరేమన్నా ఇంట్లో గెంటి తిప్పి పని చేస్తున్నారా? అన్ని తెచ్చేసి వాళ్ళు పడేస్తూ వాళ్ళు చేసుకుంటారు కదా, మీరు రావచ్చు కదా. మీకు అదే టైం, వాళ్ళకి అదే టైం. ఏంటి ఇది? చెప్పండి, మీరు చెప్పండి. మీకు అశ్రద్ధే, వాళ్ళకి అశ్రద్ధ. వాళ్ళంటే యాడ్ పాస్టర్ వేయాలి వండర్ఫుల్ అని వాళ్ళకి ఒక రీజన్ ఉంది. మరి మీకేంటి? ఆదివారం కాసేపు పడుకోద్దా పాస్టర్, మీరు బలి అంటారే అని మీరు అంటారా? ఇవన్నిటికి సమాధానం మీకు చేసేది ఏంటి? శ్రద్ధ లేకపోతే సాకులు వెతుక్కునే అవసరం ఏమీ లేదు, ఏ దొరుకుతాయి. కానీ ఇక్కడ దేవుని వాక్యం దొరుకుతుంది. ఏం చేయాలి? మనం శ్రద్ధగా ఆయన పని చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్లో మనం చదివితే, ఇర్మియా గ్రంథంలో చదివినట్టుగా దేవుని పని ఎప్పుడైతే అశ్రద్ధ చేస్తామో అప్పుడే మన జీవితంలో శాపాలు కలుగుతాయి. అలాగని మీ మీదకి శాపం రావాలని నేను చెప్పట్లా. మీకు ఎందుకు వృద్ధి కలగట్లా, ఎందుకు మేలు కలగట్లా, ఎందుకు ప్రార్థనకు వచ్చినా మీకు ఆశీర్వాదం, సమాధానం, సంతోషం లేకుండా పోతుందంటే అశ్రద్ధ. చేసే పనిని అశ్రద్ధగా చేస్తున్నారు. కనుక అలా చేయటం వలనే మీకు అనేక ఇబ్బందులు. కనుక శ్రద్ధగా దేవుని సన్నిధిలో మనము ముందుకు సాగాలి. వాక్యం ఏం చెప్తుందంటే బద్ధకం. ఏంటంట? శ్రద్ధకి వ్యతిరేక పదం ఏంటి? అశ్రద్ధ లేకపోతే బద్ధకం. బద్ధకంగా ఉంటే దీవెన కలుగుద్దా? బద్ధకంగా ఉంటే నష్టమే కలుగుతుంది. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనంలో, బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. గట్టిగా స్తోత్రం. బద్ధకంగా ఉంటే, సోమర్తనంగా ఉంటే దరిద్రం. శ్రద్ధగా ఉంటే స్థితివంతుడు అవుతావు, ఐశ్వర్యవంతుడు అవుతావు. కనుక ఈ హిజ్కియా రాజు దైవ కార్యముల విషయంలో ఎంతో శ్రద్ధ కలిగిన వాడు. అందుకే మొట్టమొదట మందిరాన్ని బాగు చేశాడు, యాజకులను ఏర్పాటు చేశాడు. రెండవది శ్రద్ధ నిలిపి ధూపం వేయటానికి, తన సంధిలో నిలవటానికి, పరిచరించేదానికి ఏర్పాటు చేయబడ్డానని శ్రద్ధ. దేవుని వాక్యం చెప్తుంది, బద్ధకాన్ని విడిచిపెట్టండి. అందుకే యేసు ప్రభువారు, ప్రభా నీ రాకడ వస్తున్నావు కదా, ఎప్పుడయ్యా నీ రాకడంటే చిన్న ఇంటి ఇచ్చాడు. నా రాకడ చలికాలము రాకుండాన్నట్లు ప్రార్థించాడు. అంటే చలికాలం ఏంటి మనకి? కాసేపు అంటే యేసు ప్రభువారు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఎండాకాలం మనం ఎండకన్నా వేస్తాం, చలికాలం వచ్చినట్టు 7 అయినా కానీ అంటే చలికాలంలో ప్రభు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆ సమయంలో చలికాలంలో పాలిచ్చు తల్లులకు కూడా ఇబ్బంది అని చెప్పాడు. జస్ట్ ఇంటి ఇచ్చాడు అంతే. అంటే అదే బేస్ చేసుకోవడం కాదు, కానీ ఇంటూ అంటే చలికాలంలో వచ్చే అవకాశం ఉంది. నిజమే, చలికాలం వస్తే మనం చాలా పూడ్చుకోను కాదు. ఏ కాలమైనా నువ్వు శ్రద్ధగా ఉండాలి, చురుకుగా ఉండాలి. అప్పుడు నీవు ఐశ్వర్యవంతులు అవుతావు. ఇదే సామెతల గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనంలో, శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేతులు సోమరులు. ఏ పని చేస్తారంటమా? దాసులు అయిపోతారు. వ్యక్తి అంటే దాసుడు. మనకు తెలుసు కదా, ఎంఆర్ ఆఫీసులో వ్యక్తులు ఉంటారు. వ్యక్తులు అంటే వాడు దాసుడు, ఏం చెప్పినా చేయాలి, ఏం చెప్పినా. వ్యక్తి పని అంటే బానిసత్వపు జీవితం. దరిద్రులు అయిపోతారంట. శ్రద్ధ లేకపోతే దరిద్రులు అయిపోతాం. శ్రద్ధగా పనిచేస్తే ఏలుబడి చేస్తాము. అసలు బద్ధకంగా పనిచేస్తే వ్యక్తి పనులు చేయాల్సి వస్తుంది. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది,
దేవుని పని, దేవుని విషయంలో శ్రద్ధ నిలపాలి. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని చదివితే, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం ఎట్ట వినాలమ్మా? శ్రద్ధగా వింటాండి. ఏంటి? ఒక మాట కూడా ఇస్తాం. ఇట్లా అర్థం కాదు కదా. మీకు నచ్చిన సీరియల్ ఏదో వస్తుంది కదా, నచ్చుకునే సీరియల్, సీరియల్ కాదు, సీరియల్. మీకు నచ్చిన సీరియల్ ఉంటాయి ఉండకుండా ఆ టయానికి ఏం చేస్తాం అంటే దబ పని చేసుకొని టయానికి పంపించు. వస్తున్నప్పుడు కొద్దిగా పిల్లడు వచ్చి ఇసుకించాడు, ఏ పని ఇప్పుడే వచ్చింది శుభ్రం, నేను ఇప్పుడే వచ్చి నీకు అని వాడి మీద కసు. సరే అది అట్లా నుంచి అప్పుడే కరెంటు పోయినందుకు ఇప్పుడే తీసింది మంచి రెస్పెక్ట్. అంటే దాని మీద ఏముంది? నీకు ఆ శ్రద్ధ ఉంది. అది దానికోసం వెంపర్లాడుతున్నావు. దానికంటే కూడా దేవుని కొరకు నీ శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని మాట ఎట్లా వినాలి? శ్రద్ధగా వినాలి. ఒకసారి మాస్టర్ గారు వాక్యం చెబుతారు, పండుగ గురించి చెప్తే వాక్యం అంతా అయిపోయిన తర్వాత సేలోకి అయిన తర్వాత, అబ్బా ఈరోజు మా మాస్టర్ అదే వాక్యం చెప్తుంది. ఏం చెప్తున్నాడంటే ఒక కొండను గురించి చెప్పాడు. ఆయన 2 గంటలు ప్రసంగం చెప్తే ఆమెకు అర్థమైంది ఏంటి అంటే, ఆమె విన్నది కొండ గురించి అని. నేను వాక్యం విన్నాము. 2 గంటల్లో ఆమెకి ఏమెక్కిందట? కొండల గురించి చెప్పింది. కొండ ఏం చేసిందంటే మిట్ట మధ్యాహ్నం పూట రోడ్డు దాడుతూ ఉందంట. మిట్ట మధ్యాహ్నం పూట రోడ్డు దాడుతూ ఉంటే ఎండకి కారు ఏమైంది? కరుగుతుంది కదా. అవతల ఉన్నటువంటి ఆడతానంట రామకృష్ణ చూపిస్తుంది. బుర్రుని పోయేసరికి ఆ మధ్యలోకి వెళ్ళేసరికి కారు బాగా కరిగి ఎండకి బొత్త ఉండేసరికి చంకన ఈ లోపల పెద్ద లారీ వచ్చి తొక్కింది. అబ్బా ఏం చెప్పారు ఆ పాస్టర్ పండుగ. ఇట్లా ఈరోజు చాలా మందికి చెప్పిన వార్త మనసు పెట్టి వింటే అన్ని పాయింట్లు గుర్తుంటాయి. మనసు పెట్టి వెళ్ళరు కదా. ఏదో కథ చెబితే, ఏదో ఎగ్జామ్ చెబితే దాన్ని మాత్రం పర్ఫెక్ట్గా పడుతుంది. ఇదే శ్రద్ధగా వింటామంటే ప్రతి మాట కూడా ఏం చేయాలా? క్యాచ్ చేయాలి. గమనిస్తూ కొంతమంది ఉంటారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు గారు మారు మనసు పొందారు. పాపం దేవుని నమ్మకంగా ఆరాధిస్తున్నారు. లాజర్ అని మీకు కూడా తెలుసు. లాజర్ అని మా మాచార్యం ఉంటారు. ఆయన చిరంజీవి పిచ్చుడు. చిరంజీవి ప్రతి సినిమా లేదో చూసినట్టే ఆ సినిమా డైలాగ్లో మాటలు అన్నీ పుస్తకాలు రాశాడు. అంత పిచ్చోడు. అంటే ఆ హీరో మీద అభిమానం ఉంది కాబట్టి ఆ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని, ప్రతి డైలాగ్ని పుస్తకంలో రాసి మీద భద్రం చేసుకున్నాడు. అంత పిచ్చోడు. ఇప్పుడు మారిపోయాం. అంటే శ్రద్ధ అంటే అట్లా ఉండాలి. నీవు దేవుని వాక్యాన్ని, ప్రతి వాక్యాన్ని ఏం చేయాలా? శ్రద్ధగా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడలా నేను ఐగుప్తులో కలుగు చేసిన రోగంలో ఏది మీకు రానియను. హల్లెలూయా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుని మాటల పట్ల ఎట్లా ఉండాలంటే మనకి శ్రద్ధ ఉండాలి. ఈరోజు దైవ సేవకుల నుండి దేవుడు నాతో ఏం మాట్లాడతాడా? ప్రతి మాట శ్రద్ధగా. ఆయన కొంతమంది ఏం మాట్లాడుతుంటే మూతులు పెట్టి మనం రాలేదు క్రిస్మస్ ఏం చేస్తాం ఏ గురించి మాట్లాడుతుంటే కించపరచాలని కాదు. దేవుని మాట వినకపోతే శాపం. జాగ్రత్త. అశ్రద్ధగా వింటే శాపం వస్తుంది. అందుకే శ్రద్ధగా ఒక్కొక్కరు ఉంటారు, శ్రద్ధగా వింటారు. పిల్లలు గొడవ చేశారనుకో
ఆయన నేను నోట్లో గొడ్డ కడతాను, గొడ్డ పెట్టి కుర్తి సంపమని కాదు, వాడిని ఏడుపు ఆపి బ్యాగ్లో నుండి ఆశీస్సు తీసి అంటారు. వాక్యం అంటున్నాం, ఏం శ్రద్ధ అంటాను. కొంతమంది అట్ట కాదు, ఆ పిల్ల ఎడుతున్నాడు ఇదే సర్ని చెప్పి బయటకు 3 పాయింట్లు అయిపోయింది. అట్లా కాదు, ప్రార్థనకు వచ్చింది, వాక్యం వినడానికి వచ్చి 3 పాయింట్లు అయిపోయిన తర్వాత చివరి పాయింట్కి వచ్చింది. ఇంకేమైతుంది అని వాక్యము. పిల్లలు ఏడవకుండా, పిల్లలు తిరగకుండా ఏమున్నారు. కానీ తెలివిగా ఏం చేయాలంటే వాడి నోట్లో చాక్లెట్ పెట్టడం, చెప్పండి వాడికి ఇష్టమైంది ఏది చేస్తే వాడు సిగ్గుకుంటూ ఉంటుంది. వాక్యం ఇది ఉండదు. కొంతమందికి ఏడ్చాడా వాడికి దూరపడతాం, వాడికి వచ్చినాడు. వెంటనే ఏం చేయాలంటే వాడికి ఏది అవసరమో, పాలు అవసరమైతే పాలు, వాడికి తినేది అవసరం తినేది పెట్టి నేను దేవుడి మాటలు శ్రద్ధగా విన్నాను. అది శ్రద్ధ. అట్లా కాదు సందు దొరికితే బయటికి పోదాం, టైం పాస్ చేద్దామని దీంట్లో ఉంటారు. అలా ఉండకూడదు. దేవుని మాటలను శ్రద్ధగా వినాలి. దేవుడికి స్తోత్రం. హిజ్కియాకు అతనికి ముందున్న రాజులు కానీ అతని తర్వాత వచ్చిన రాజులు కానీ ఎవరు ఎందుకు సమముగా ఉండలేకపోయారంటే, ఒకటి దేవుని మందిరాన్ని బాగు చేసి నిషిద్ధమైన వస్తువులన్నిటినీ కూడా తీసి పారవేశాడు. రెండోది ఏం చేశాడు, దేవుని పట్ల శ్రద్ధా భయభక్తులు కలిగిన వాడు. దేవుని స్తోత్రం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అంటాడు, కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత ఆత్మను కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన. దేవుని సంఘంలో ఐక్యత కలిగి ఉండడానికి శ్రద్ధ నిలపాలి. అలా మనం చేయగలిగితే ఆత్మీయమైన మనకు కూడా ఎవరు సాటి రాదు. మూడో మాట చూద్దాం. చూడండి. హిజ్కియాకు ఎవరు కూడా ఎందుకు సమము కాలేదు, సాటి కాలేదంటే, హిజ్కియా దేవుని స్తుతించిన వాడు. ఏం చేశాడంటమ్మా? దేవుని స్తుతించాడు. ఇదే దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 27వ వచనం. 29వ అధ్యాయం. హిజ్కియా ఆజ్ఞాపించెను. దహనబలి అర్పణ ఆరంభమగుటతోనే బూరలు ఊదుటతోను ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోను యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాజుకున్న మంచి మూడో లక్ష్యం ఏంటంటే, ఎప్పుడు దేవుని స్తుతిస్తానంట. ఎప్పుడు స్తుతించాలి. మీరు ఎప్పుడెప్పుడు స్తుతిస్తారు? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడే దేవునికి స్తోత్రం, దేవుని పొందడానికి దేవుడు దయచేయమంటారు. కానీ ఈయన ఏం చేశాడు తెలుసా? ఎప్పుడు దేవుని స్థుతించడానికి ఇష్టపడ్డాడంట. మరొకసారి ఆ మాట చదువుతాము. బలిపీఠము మీద అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహనబలి అర్పణ ఆరంభమగుటతోనే బూరలు ఊదుటతోను ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోను యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయెను. ఎప్పుడు 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 స్తుతి ఉండాలి. దేవుని స్తుతిస్తే జీవం కలుగుతుంది. ఎప్పుడు నోరు తెరిస్తే మన నోట స్తుతి, స్తోత్రం, యేసు రక్తం మహిమ, ఘనత, ప్రభావాలని మన నోట ఏముండాలమ్మా? స్తుతి ఉండాలి. స్తుతి లేని దగ్గర మృతి ఉంటున్నారు. అందుకే ప్రవక్త అయిన యెషయా అన్నాడు, అయ్యా పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతి చెప్పు, నేను నా నోరు తెరిచి నిన్ను స్తుతిస్తున్నాను అంటాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 18-19 వచనం చదువు. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. అయ్యా నేను మృతుడిని కాదు, నేను సజీవుణ్ణి. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించవచ్చు.
మన దేవుడు ఎవరు? మనమెవరు? మనం ఏం చేయాలి ఇప్పుడు? సజీవులమైన మనము సజీవుడైన దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి స్తోత్రం. పాతాళంలో ఆయన స్తుతి కలుగుద్దా? మన్ను ఆయన స్తుతించిందా? ఏమి స్తుతించు. మృతులు ఆయన స్తుతించరు. మౌన స్థితిలో దిగిపోయేవారు దేవుని స్తుతించరు. కనుక మనము బ్రతికి ఉన్న వారం కాబట్టి ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలి. దశలోని పత్రికలో పౌలు ఏమన్నాడు? ఎల్లప్పుడూ ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. ఎల్లప్పుడూ ప్రతి విషయంలో మంచి జరిగినా చెడు జరిగినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా, ఆరోగ్యం ఉన్నా అనారోగ్యం ఉన్నా లేకపోయినా, కరువైన కాటకమైన అన్ని పరిస్థితుల్లో ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. హిజ్కియా రాజు చేసిన మూడవ మంచి పని ఏంటంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎంతమంది లేస్తే స్తుతితోనే ప్రారంభిస్తున్నారు? స్తుతించినప్పుడు జయం కలుగుద్ది. స్తుతించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. స్తుతించినప్పుడు ప్రాకారాలు కూలిపోతాయి. మీకు చెప్పాలంటే ఇదే దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో యెహోషువపాతు రాజు మీదకి 3 రాజులు దండెత్తి వస్తే ఆయన ఏం చేశారంటే దేవుడి దగ్గర ప్రార్థన చేసి దేవుడు చెప్పాడు, బాయ్ ఏమొద్దు, మీరేం యుద్ధం చేయొద్దు, పాటలు పాడేవారు. అవును, పాటలు పాడేవారిని, వాయిద్యాలు మంచివారిని సైన్యము ముందర నిలబెట్టు. వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి స్తోత్రం చెబుతారు. అంటే నన్ను స్తుతిస్తారు. నన్ను స్తుతిస్తే చాలు మీకు జయం కలుగు. ఈ రాజు పోయి సైనికులారా, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు, రక్తం కావాల్సిన పని లేదు, ఆయాసపడాల్సిన పని లేదు, అవసరపడాల్సిన పని లేదు. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తారంట. మనలో పాటలు బాగా పడే వాళ్ళు ఎవరున్నారు? వారు పెందల కన్నా రండి, వారు పరిశుద్ధ ఆభరణాలు ధరించుకుని రండి. సైన్యం ముందు నడిస్తే దేవుడు అంతా విజయాన్ని కలుగజేస్తాడు. ఆ మాట చదువుతాం. జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరమును ఆయన స్తుతించుడని స్తోత్రము చేయుచు వారిని నియమించెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరెవరు సంఘంలో పాటలు పాడాలని ఆసక్తి ఉంది? నాకైతే వెనక నాకు పాట కావాలి, నీకు సంఘంలో నా స్వరంతో దేవుని మహిమపరచాలి అన్నప్పుడు పాటలు పాడేవాళ్ళు ముందే ఉన్నారు. వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ కూడా ఉండాలి. మరి అక్కడ ఏం రాయబడిందమ్మా? పరిశుద్ధ అలంకారం. దేవునికి స్తోత్రం. అందరు వేసుకునే నార్మల్ సివిల్ డ్రెస్ కాకుండా మీకంటూ పాటలు పాడే వారికి ఒక ప్రత్యేకమైన అలంకరణ ఉండాలి, ఒక గుర్తింపు ఉండాలి. పరిశుద్ధ అలంకరణ ధరించుకొని ఏం చేయాలంట? దేవుడికి స్తోత్రం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉంటారు పాట తెలియదుగా, మీరే పాడుతున్నారా? ఏదో వారం వచ్చిన పాటలు టైం పడతారు. అదేమంటే పాస్టర్ ఉంటుంది, ఆరాధన అవుతుంది, అదేమంటే కానుకలు దేవుడికి వెళ్తారు. నాకు రాదు అంతగా పాడాలని ఎందుకు ముందు వరుసలో ప్రార్థన ముందు చక్కగా పాడు. ఎవరు వద్దంటారు? ఆలోచన తీర్చుకుని వస్తే మంచి సేవ కట్టుకుని పాటిదా. హల్లెలూయా. కుదరదుగా మరి దేవుడు ఏం చెప్పాడు? పాటలు పాడేవాళ్ళని ముందే ఉండమన్నాడు. మరి మీరు అనిపిస్తే కుదరదు కానీ క్రమం కాదు కదా. కనుక వాక్యం చెప్తుందంటే స్తుతిస్తే జయం కలిగింది. వీళ్ళ స్తుతించారా? దేవుడు అంట ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చినటువంటి అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయూరు మాన్య వాసుల మీదనంట మాటుగాండ్రులను పెట్టాడంట. వారు ఏం చేశారంటే ఈ మాటుగాండ్రులకు వాళ్ళని బాణాలు చంపేసేసారు. వచ్చినాడు చచ్చిపోతున్నాడు. వీరు చేసిన పని ఏంటంటే వాళ్ళ శవాల మీదకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా ఒలుసుకొని ఇది చాలేరు బాబు అన్న దాకా కూడా ఒలుసుకుంటున్నాను. ఎంతమంది వచ్చారు మరి మనకైతే 3 దినాలు
మీరు కింద వచ్చిన చదివితే 3 దినాలంట ఆ శత్రువుల శవాల మీద ఉన్న బంగారాన్ని వాళ్ళు ఒలుచుకున్నారు. 4వ దినమున యెహోషాపాతు రాజు అంటాడు, ఇంకా చాలు, ఒలుచుకున్నంత వరకు చాలు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి స్తోత్రం. వారు బెరాకా లోయలో వెళ్ళంట ఏం చేశారు? వారు 4వ దినమున బెరాకా లోయలో కూడిరి. అక్కడ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాకా అంటే అర్థం ఏంటి? స్తుతి. ఈ సంఘం పేరేంటి? కొంతమంది తెలియదు, ఏమో మా పాస్టర్ గారి పేరు మాకు తెలియదు. సిగ్గుసేటు. పాస్టర్ గారి పేరు విశ్వాసం తెలియకపోతే సిగ్గుసేటు. మీ నాన్న పేరు మీకు తెలియదమ్మా, మా అమ్మ పేరు మీకు తెలియదా? మా నాన్న పేరు అదేనండి, బలి ఉంటుందండి, నాకు అంటారా? మా ఆయనకి అది గుర్తుందా? ఎంతనే అంటారు. మా ఆయన కూతురు అయితే మీ నాన్న పేరు నీకేం తెలియదు. పాస్టర్ గారి పేరు తెలియదు అనుకోండి. ఏం పేరా? టైటానిక్ అంట, ఒక ఆయన టైగర్ అంట, ఒక ఆయన టైగర్ అండి, టైగర్ గారు టైటానిక్. ఈవెన్ పాస్టర్ల సైతం రేపు ఫిబ్రవరి 7వ తారీఖు కొత్తపల్లిలో మీటింగ్ ఉంది. లాజర్ పాస్టర్ గారు మీటింగ్ పెడుతున్నాడు. వస్తే మీకు 2 రోజుల్లో పాంప్లెట్ వస్తాం. అందుకే మేము ఫోటో పెట్టేటప్పుడు చెప్తాను, ఆయన నా పేరు టైప్ చూపించి అబ్బాయి చెప్పాను, ఇది పెట్టినా బాబు, నా పేర్లు టైక్లాసో టైక్లూజో టైటానిక్ ఏదో పెడతారు, నాకు చాలా బాగా టైటాస్ అంటుంటూ. కానీ మీరు పాస్టర్ లేరన్న బాబు నాకు అనిపిస్తుంది. బైబిల్లో ఉన్న తీతు పేరు రాకపోతే టైటస్ అంటే ఏంది? తీతు అంటే పెంచువాడు, వృద్ధి చేయువాడు అని అర్థం. హల్లెలూయా. కనుక ఈ బెరాకా లోయలో ఏం చేస్తున్నారంటే వీరు దేవుని స్తుతిస్తున్నారు. వీళ్ళు చేసిన పని ఏంటో చూడండి. ఎప్పుడు స్తుతి చెల్లించారు? యుద్ధానికి ముందు స్తుతి చెల్లించారు. చెప్పండి అందరూ. యుద్ధానికి ముందు స్తుతి చెల్లించారు. శత్రువులు చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు బంగారం అంతా వసూలు చేసుకున్న తర్వాత స్తుతించారు. సమస్యలో ఉన్నప్పుడు స్తుతించాలి, సమస్య తీరిపోయినాక కూడా స్తుతించాలి. దేవునికి స్తోత్రం. అదే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. బాధలో ఉన్నప్పుడు స్తుతించాలి, బాధ తీరిపోయినాక కూడా దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి స్తోత్రం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ స్తుతి మీద చాలా విషయాలు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో కాడికి వచ్చారు. ఎరుకో దగ్గరికి రాగానే వారికి పెద్ద ఎరుకో ప్రాకారం అట్టుగా వచ్చింది. దీన్ని మనం జయించలేము, దాటి వెళ్ళలేము. పెద్ద ప్రాకారం, ఒకేసారి 3 రథాలు పరిగెత్తగలిగిన వెడల్పైనటువంటి ప్రాకారం, ఎత్తైనటువంటి ప్రాకారం. ఆ ప్రాకారం మీదనే రాహాబు ఇల్లేసుకొని అక్కడ జీవనాన్ని కొనసాగిస్తుంది. ఆ ప్రాకారాన్ని దాటి వెళ్ళడం కష్టమైంది. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే 6 దినాలు ఎరుకో చుట్టూ మౌనంగా రోజుకు ఒకసారి తిన్నాం. 7వ రోజు పెందల కడనే లేచి, ఎవరికి స్తోత్రం. ఎప్పుడు లేచి? ఈరోజు గుండె మీద చేసుకొని నేను 5 లేచాను మాస్టర్ చేయను. మిగిలిన సంగతి ఏంటి? మనసు మీద ఉన్న పాస్టర్ నిద్ర పట్టి తెల్లారి. అందుకే ఈ సాకులు వద్దు, నీకు లేవాలనుకుంటే అలా పెట్టుకొని మనకేం పని చెప్ప. వేకువని లేచాను. 7వ రోజు వేకువని లేచి 7 సార్లు యెహోవా చుట్టూ ఎరుకో చుట్టూ ప్రదక్షిణ చేశారు. 6 దినాలు మౌనంగా ఉన్నారు. 7వ దినం వారు ఏం చేశారంటే దేవుని స్తుతించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. చదువు ఆ మాట. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము చదువు. 7వ దినమున వారు ఉదయమున ఎప్పుడంటమ్మా? చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగి
ఆ దినమున వారు మాత్రం 7 మారులు 7 మార్లు పట్టణము చుట్టూ పట్టణం చుట్టూ తిరిగి 7వ మారు 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగ జనులకు ఇలాగు ఆజ్ఞయించెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగించుచున్నాడు. గట్టి స్తోత్రం. అంటే కేకలు వేయమంటే ఎర్రి కేకలు, పొలి కేకలు, పిచ్చి పిచ్చి కేకలు కాదు. వాళ్ళు ఏం కేకలు వేశారంటే యెహోవాకు జయము, యెహోవాకు స్తోత్రము, యెహోవాకు మహిమ. ఆయన మన ముందున్నటువంటి ఎన్నుకొని కోలకొలుస్తున్నాడు, పడగొడుతున్నాడు. స్తోత్రం 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 అని జయధ్వని చేశారంట. దేవునికి స్తోత్రం. అవి కేకలు, స్తుతి కేకలు వేశారు కనుక ఎరుకో ప్రాకారం అంతా కుప్పలాకు ఉంటుంది. ఇప్పుడు ఈ గోడ కూర్చామనుకోండి, జేసీబీ తెచ్చి కూర్చామనుకోండి, కూర్చుకుంటూ పోతే ఏమైంది, ఇది ఎంత పైన ఎంత కుప్పలాగా ఉంటుంది, అంతే కదా, దాంతో కుప్పలాగా ఉంటుంది. కానీ వాళ్ళు స్థుతిస్తేంత ఆ గోడ అంతా కిందకు వెళ్ళిపోయి భూమి ఎట్ట సదనం ఉందో అట్ట సదనం అయిపోయింది. ఎందుకంటే ఇశ్రాయేలులో వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, గర్భిణీలు ఉన్నారు, పాలిస్తలు ఉన్నారు. వీళ్ళంతా ఆ పాట పాడు కూలిపోతే ఎక్కి దిగడం కష్టం కాబట్టి దేవుడు ఏం చేశారంట, సమభూమిగా మార్చారు. దేవుడికి స్తోత్రం. ఈ జీవితంలో సమస్యలు అనేవి ప్రాకారంలాగా ఉంటే, అడ్డుబండలుగా ఉంటే ఏం చేయాలా నోరు మూసుకొని అంత బెల్లం తిని సపరించుకొని టాక్సీ తిని వెళ్ళకుండా ఉంటే సమస్య తీరిపోయిందా? లేదు. ఏం చేయాలా? దేవుడికి స్తుతి చేయాలి. ఉదయాన్నే లేచి దేవునికి స్తోత్రం చేయి. దేవుడిని ముందున్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే కీర్తనకారుడైన దావీదు అంటాడు, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము, క్షేమకరము, మేలుకరము అన్నాడు. కనుక మనం ఏం చేయాలి? స్తుతించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు స్తుతించాలి? అన్ని సమయాలు. అన్నీ ఇచ్చిన దేవుడు అన్నీ తీసుకపోయే, అన్నీ ఇచ్చిన దేవుడు అన్నీ తీసుకపోయి అని యోబు పలకలేదా? ఓ భక్తుడా అని యోబు పలకలేదా? అయ్యా నేను ఇచ్చావు, నేను చేసిపోయినా, అదేమి నేను వద్ద ఒక మంతాలు కూడా తెచ్చుకోలేదయ్యా, అది మా అమ్మ కట్టిన కట్టింది. నా దగ్గర ఏం లేదు, నువ్వు ఇచ్చావు, నువ్వు తెచ్చుకోలేదు, నీకేస్తావు. అయ్యో ఆపోయో నీ స్వాతంత్రము నిజానికి నీ సంబడం అన్నది కాదు. ఏంటి పిక్కలని అంటున్నట్లు నెయ్యిలో కాళ్ళు కనుక్కున్న రోజే నా వైభవం ఎంత బాగుంది, ఇంత భక్తుడికి భారీగా దొరుకుతుంది, నా అదృష్టం అన్నాం కదా ఆ రోజు. ఈరోజు మరి ఎట్లా మాట్లాడుతున్నావు? ఆ రోజు ఉన్నాయి కాబట్టి స్తుతించానయ్యా, ఆ రోజు ఉన్నాయి కాబట్టి నీకు మంచి భర్తలు ఇచ్చానని స్తుతించాను. ఇప్పుడు ఏముందయ్యా నీ దగ్గర? ఏముంది? కనీసం ఆరోగ్యం కూడా లేదు, నీతో సంసారం లేదని కూడా నాకు ఏం లేదు కదా, ఊరకం పీక్కుంటాము, గజ్జలు పెట్టినా ఏముంది అసలు. అది యోగు ఏమన్నా తెలుసా? యోగు ఇచ్చినప్పుడు స్తుతించాడు, అన్ని కోల్పోయినప్పుడు కూడా యెహోవా నామముకు స్తుతి కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తుతించు. నీ జీవితంలో స్తుతి లేదు కనుకనే సమస్యలు కలుగుతూ ఉన్నాయి. సమస్యలు తొలగిపోవాలంటే, కూలిపోవాలంటే, జయము కలగాలి అంటే స్తుతి కేకలు వినబడాలి. పట్టణంలో జయము వినబడుతుంది. కారణం ఏంటి? యుద్ధములో జయము వినబడుతుంది. కారణం ఏంటంటే యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చింది కనుక ఇశ్రాయేలు అందరూ కూడా ఆ బాటలో జయధ్వనులతో ఉత్సాహస్వరంతో స్తుతి కేకలు చేస్తున్నారయ్యా. ఆ దేవుని ఎదుట ఏ రాజు నిలబడలేదు, ఏ సైన్యం నిలబడలేదు. వారి పక్షంగా వారి దేవుడు వారితో యుద్ధము చేయబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత స్తుతిస్తే అంత ఆశీర్వదిస్తానని దేవుడు నాకు చెప్పాడు. ఎంత స్తుతిస్తే అంత ఆశీర్వదిస్తాను. అందుకే బెరాక అనే ప్రార్థన మందిరం పేరు పెట్టమన్నాడు దేవుడు. చూపించాడు కనుకనే ఈ పేరు పెట్టాడు. స్తుతిస్తే ఆశీర్వాదం. స్తుతిస్తే చెప్పండి అమ్మా, స్తుతిస్తే మౌనంగా ఉంటే వృద్ధులలోకానికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలా?
స్తుతించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా చేసిన మంచి పనులేంటి? ఒకటి, దేవుని మందిరాన్ని బాగు చేసి నిషిద్ధ వస్తువులన్నీ తీసి కిత్రోను వాగులో పారవేసేసి మందిరము వెలుపట లోపల శుద్ధి చేశాడు కనుక అతనికి సమమైన రాజు ఎవరు లేరు. రెండోది హిజ్కియా ఏం చేశాడు? శ్రద్ధగా పనిచేశాడు. దేవుని పనైనా, రాజ్య పరిపాలన, తన వ్యక్తిగత కుటుంబ విషయాలైనా శ్రద్ధ కలిగి ఉన్నాడు కనుక అతనికి సాటి అయిన రాజు ఎవరు లేరు. మూడోది హిజ్కియా ఏం చేశాడంటే దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉన్నాడు కనుక ఆ రాజుకు సాటి అయిన రాజులు అతను ముందు కానీ అతని తర్వాత కానీ ఎవరు లేరు. నాలుగోది హిజ్కియా చేసిన మంచి పని ఇంకోటి ఏంటంటే హిజ్కియా అంతా దేవుని తల వంచి ఆరాధించాడంట. అమ్మమ్మ మీరు మీటింగ్ పెడుతున్నారు, మీరు ముగ్గురు నేను చూస్తున్నా. పెద్ద వయసులో ఏమన్నంటే చెప్పుమంటదేమని చెప్పేసి చూసి చూడనట్టుగా ఉన్నాయి. అయినా కానీ ముచ్చట పెట్టుకున్నారు. వద్దు, ఇక్కడ ముచ్చట పెట్టవద్దు దయచేసి. దబుక్కుమని సేవకుని నేను ఏదైనా మాట అంటే మీరు నొచ్చుకుంటారని నేను కాస్తంత సముదాయించుకుంటాను. దయచేసి ఎవరు కూడా అట్లా మాట కినపడదాం, మీరు మాట్లాడిన అనవసరం లేదు. నీకు అంతే అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 29వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనాన్ని చదివితే ఇక్కడ హిజ్కియా రాజు ఏం చేస్తున్నాడంట? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. గట్టిగా స్తోత్రం. నేను చేసిన 4వ పని ఏంటంట? తల వంచి. అంటే ఈయన ఏ స్థాయిలో ఉన్నాడు? రాజు ఏం చేయాలా? రాజు ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఏం చేశాడు? ఇక్కడ రాజు ఎవరు? ఇక్కడ రాజు ఎవరు? రాజుల రాజుల రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. హల్లెలూయా. ఇక్కడ రాజు ఎవరు? యేసయ్య. కనుక మందిరంలోకి వచ్చేసరికి ఏం చేసినట్ట? ఒక ఆర్డినరీ పర్సన్ వలె తలకాయ ఉంచుకొని అందరితో పాటే ప్రభుని స్తుతిస్తున్నాడంట, ఆరాధిస్తాడు. అంటే తల వంచి ఆరాధించుట విధేయత, తగ్గింపు. దేవునికి స్తోత్రం. మనకంత కాస్త పర్వాలేదు, బాగా స్థిరపడడానికి చాలు రొమ్మేసుకుంటాం, తలెత్తుతాం, కాళ్ళ దగ్గర. ఈయన రాజు స్థితిలో ఉండి, రాజు పాత్ర ఉండి తల వంచి అందరిలానే పాటలన్నీ అయిపోయిన తర్వాత, వాక్యం అంతా అయిపోయిందట. మీరు కింద వచ్చిన చదువుకుంటే అక్కడ ఏం రాయబడిందంటే 28 వచ్చిన ఒకసారి చదవమ్మా. అంతగా అంతసేపు సర్వ సమాజము ఆరాధించును, గాయకులు పాడుతుంది, బోరలు ఊదువారు నాదము చేయించింది, దహన బలి అర్పణ సమాప్తమగు వరకు ఇదంతయు జరుగుచును. వారు అర్పించిన ముగించిన తర్వాత రాజును అతనితో ఉన్న వారందరూ తమ తలలు వంచి ఎంత విధేయత. నాతో పాటు వచ్చిన మీరు కూడా ఆరాధన చేయండి అని చెప్పాడు. రాజు ఆరాధన చేశాక ఆయనతో వచ్చిన వాళ్ళం ఎంతసేపు అంట? ఇదంతా అంటే అంటే దేవుని మందిర సేవ, పాటలు పాడటం, ఆరాధన చేయడం, సాక్ష్యం చెప్పడం, వాక్యం అయిపోవటం అంత ముగించేంతవరకు కూడా తలకాయ పెంచి ఆరాధిస్తాను. బావాలి భయమైంది, నేను రాజు అయితే తను ముగిచా ఎంత పాస్టర్ గారు అయితే మాత్రం అని ఆయన అనలా. అంత దమ్ము కూడా లేదు రాజు. ఎందుకంటే యాజకులకు అంత ప్రాధాన్యత దేవుడు ఇచ్చాడు. రాజు సహితం యాజకులకు
భయపడ్డారు, గడగడలాడారు. ఎందుకంటే దేవుడు వారితో మాట్లాడతాడు. వారు కానీ ఒక్క మాట కానీ శాపవశం కలిగితే రాజ్యం గీచి మొత్తం భూమి పట్టిపోయిందని రాజు అందుకే వచ్చారు. కానీ కొన్ని చోట్ల అయితే కొందరు వచ్చారంటే అబ్బో అబ్బో మన ఈ మధ్య ఒక ఊర్లో జరిగింది. ఊరి పేరు చెప్పు, పాస్టర్ పేరు చెప్పు. క్రిస్మస్కి సెమీ క్రిస్మస్కి ఎమ్మెల్యేని పిలిచాడు. ఎమ్మెల్యేని పిలిచాడు. ఆయన టైంకి రాదుగా టైంకి రాదుగా ఈలో పాస్టర్ టైం ఎందుకు వాక్యం చెప్పాలి. వచ్చిన స్పీకర్ నిలబడి ప్రభునందు పిల్లరా దేవుని యొక్క మాటలు ధ్యానం చేసుకున్నాం శ్రద్ధగానే వాక్యం స్టార్ట్ చేసి ఒక పావులు అయిపోయిందంట. ఎవరు ఫోటో పెట్టిన పాస్టర్ ఏంటంటే ఎమ్మెల్యే ఆయన వాక్యం చెప్పకుండా వెళ్ళిపోయినాడు. వాక్యం చెప్పకుండానే వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? వాక్యానికి ముందు అధిపతి వచ్చినా అధికారులు వచ్చినా పెద్ద ఇబ్బంది లేదు. పాటలకు ముందు వచ్చినా ఇబ్బంది లేదు, లేకపోతే చివరి వచ్చిన ఇబ్బంది. సరిగ్గా వాక్యాన్ని ఆపించి ఆయన గారు మాట్లాడతారు. ఆయన గారు వెళ్ళిన తర్వాత మనం చేసుకున్నట్టే ఆయన తెలుగు చెప్పించుకునేది చెప్పా పెట్టమనంట గురుదారి. అంటే అక్కడ ఎవరికి విలువ లేదు, దేవునికి విలువ లేదు, దేవుని మాటకు విలువ లేదు. కానీ అధికారుల మాటకు విలువ ఉంది కాబట్టి చెప్పే వాక్యాన్ని సహితము ఆపించి వారికి అవకాశం ఇచ్చారు. నిజమే, అలాంటి చోట ఉండటం కంటే అక్కడ నువ్వు వెళ్ళిపోవటమే దీవెనకరం. కానీ ఈ రాజు అలాంటి వాడు రాజు కాదు. ఈయనంతా ఆరాధన క్రమం అంతసేపు సర్వ సమాజము ఆరాధిస్తున్నారంట. మైమరిచి ఆరాధన చేస్తున్నారు. గాయకులు పాటలు పాడుతున్నారు, బోర్లు ఊదుతున్నారు, నాదం చేస్తున్నారు. దహన బలి అంతా సమాప్తి వరకు జరుగుతూ వారు అర్పించడం ముగించిన తర్వాత రాజు అతనితో ఉన్న వారందరూ తలలో వంచి ఆరాధించారు. ఎవరికి స్తోత్రం. హిజ్కియాకున్న మంచి లక్షణం ఏంటంటే తన స్థాయిని పక్కన పెట్టి తల వంచి సామాన్యులాగా దేవుణ్ణి ఆరాధించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మనము యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదివితే రాజైన విజయం వృద్ధి పొందిన సంవత్సరం నందు అత్యున్నత సింహాసనం ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. అక్కడ ఏం చేస్తానంట? శరాబులు కెరాబులు ఈ పరిశుద్ధులందరూ కూడా ఏం చేస్తుందంట? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము దేవుని మహిమతో నిన్ను గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచును. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో వారందరూ ఏం చేస్తున్నారంట? గాన ప్రతిగానం చేస్తూ ఆయన పరిశుద్ధతను కొనియాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారంట, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకున్నారంట, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు గాన ప్రతిగానములు చేయగా. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నారమ్మా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని ఆరాధిస్తున్నారు. మనల్ని ఆరాధన చేస్తుంటే అప్పుడు వస్తాయి కొంతమంది. అదేం పోయే కాలం నాకు అర్థం కాదు. అప్పుదాకా బాగానే ఉంటారు, ఇంటికి అనిపించినప్పుడు బాగానే ఉంటాడు. ఆరాధన అంటాను. ముందే సిద్ధపడుతుందా? ఆరాధన అనేది బయటకు పోతూ ఉంటారు. ఆరాధన అంటే తల ఉంచి ఆరాధన చేయడానికి రాలేదు. అప్పుడే మాత్రం మాయదారిపోతుందా? బయటలో ఉండాలి. ఏడన్నావు డాక్టర్ గారికి వెళ్తే శిక్షపో డాక్టర్ వస్తుడు కుక్కలాగా పెడుతున్నాను. కరెక్ట్గా ఎందుకు తినేద్దాం, కరెక్ట్గా తినేద్దాం. అక్కడ కూడా శిక్ష. కానీ మందిరంలో మాత్రం శిక్ష రాకుండా ఎందుకంటే లెక్కలేదు కదా. మా ఏసుకైనా పాస్ గారు ఒక ఆయన అడిగారంట, ఏసు గురించి నీకు తెలుసా అంటే, ఏసు గురించి నాకు తెలియకపోవడం ఎప్పుడు నేను నా జోబులో ఉంటాను. ఎక్కడ ఉంటారు ఏసు జోబులు ఉంటుందంటే ఫోటో పెట్టుకున్నాను. ఏసు నా జోబులు ఆయన తెలియకపోవడం ఏంటని ఎట్లా ఉన్నాను. కానీ ఈయన ఎవరు రాజు అయింది తల వంచి ఆరాధన చేశాను. ఆరాధనలో 2 పాటలు ఎక్కువ పాడాము. 8 పాటలు పాడాము, 2 పాడాము.
ఇది 1-2 కంటే ఎక్కువ పాడట్లేదు, ఎందుకంటే మనకు సమయం. కానీ వాళ్ళు ఎంతసేపు ఆరాధించారు మనకు అక్కడ ఏం రాయబడింది, అంతసేపు సర్వ సమాజము అంటే ఎంత సమయం అక్కడ రాయలేదు, కానీ అంతసేపు అంటే చాలాసేపు ఆరాధన మాత్రం చేశారని మనకు అర్థమవుతుంది. కనుక ఆరాధన చేసేటప్పుడు నీ దృష్టి, నీ యొక్క మనసు, నీ యొక్క ఆలోచన, నీ సర్వం కూడా దేవుని సన్నిధి మీద ఏకాగ్రతతో దేవుని ఆరాధన చేయాలి. ఆరాధన చేయాలి. పరధ్యానం, అనాలోచన, దిక్కులు చూడటం, నిర్లక్ష్య ద్వారానే ఉండకూడదు. పక్కన వచ్చి ఏం చేస్తున్నాను నీకు తెలియకూడదు. అది ఆరాధన, దేవునికి స్తోత్రం. కానీ మనం ఆరాధన చేస్తే దిక్కుగా కానీ ఈ హిజ్కియా రాజు గొప్ప స్థాయికి రావడానికి అతనికి సాటి అయిన సమానమైన రాజులు ఎవరు లేకపోతుంది కదా. కారణం ఏంటంటే తల వంచి ఆరాధించారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం కదండి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు 4వ మాటలోనే నేను చివరిగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం మాట చదివిస్తున్నాను. శరీరమును ఆస్వాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మలను ఆరాధించు క్రీస్తు యేసునందు దేవునికి స్తోత్రం. ఎందుకనగా శరీరమును ఆస్వాదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతిని ఆచరించున్నాం. శరీరాన్ని ఆస్వాదం చేసుకుని ఆరాధన చేయొచ్చు. ఆరాధన చేసేటప్పుడు మన శరీరాన్ని దేవుని సన్నిధిలో సమర్పించాలి. అంటే శవడు బాగుతుంది, పైకి నలుగుతుంది, శవకి బాగుతుంది, ఇస్త్రీ బట్టలు నలుగుతుంది. ఇది అసలు ఆరాధనే కాదు. శరీరాన్ని ఆస్వాదం చేసుకొని ఆరాధన చేయొచ్చు, కానీ క్రీస్తు యేసుని ముందు పెట్టుకొని ఆత్మ పూర్ణులై ఆరాధించాలి. యోహాను సువార్తలో రాయబడిన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు. ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే నీ ప్రాణ, దేహం, ఆత్మ, శరీరం అంతా కూడా నీ మనసు దైవ సన్నిధి మీద లగ్నం చేయాలి. ఏకాగ్రతను పెట్టి దేవుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. ఈయన చేసిన 4 పనులు ఏంటంటే దేవుని ఆరాధించాలి. చివరికి ఒక్క మాట చెప్పేసి ముగిస్తాను. నాకు ఇంకా టైం అయిపోయింది, 1 గంట దాటిందా, టైం అయిపోయింది. ఒక మాట చెప్తాను. చివరిగా ఏం చేసిన ఇంకొక మంచి పని ఏంటంటే ఇదే దినవృత్తాంతాల 2వ గ్రంథము 29వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతుంది. సమాధాన బలి పశువుల త్రొవ్వును దహన బలి పశువులను దహన బలులకు ఏర్పడిన సమృద్ధిలో ఉంటెను. ఇలాగున యెహోవా మందిరపు సేవ క్రమముగా జరిగెను. అంటే ఇతను దేవుని సేవను ఎట్లా చేశాట? క్రమముగా, క్రమశిక్షణతో దేవుని వెంబడించాడు. దేవునికి స్తోత్రం. మందిరంలో జరిగేటువంటి పరిచర్య అంతా కూడా ఎట్లా జరగాలి? క్రమముగాను మర్యాదగా జరగాలని కొరింథీ పత్రికలో పౌలు చెప్పాడు. కనుక దేవుని ఎట్లా ఆరాధించాలి? క్రమముగా. యేసుప్రభువు వారు ఏమన్నాడు? అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు. అంటే క్రమము లేని ఆరాధన మనకు వద్దు. క్రమం లేని మనకు ఆరాధన. నేనే కనుక భక్తుడని, పాస్టర్ గారిని, ఉపదేశకుడని గంటలు చెప్పాను అనుకో, అది అక్రమం అయిపోయింది. సంఘానికి ఒక టైం, ఒక క్రమం ఉంటుంది కదా, ఆ లిమిట్లోనే, ఆ క్రమంలోనే అన్ని ముగించాలి. ఓ పెద్ద బోధకు నేను ముగిసి గంటలు ప్రసంగం చేశాను అనుకో, అది అక్రమం అయిపోయింది. నేను చేసిన అక్రమమే, మీరు చేసిన అక్రమం. కనుక సంఘానికి ఏముండాలి? క్రమశిక్షణ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రమశిక్షణ అనేది కాస్త బాధ కల్పించింది, కాస్త నొప్పిగా ఉంటుంది, అయినా భరించాలి, తప్పదు. పిల్లలకి బడిలోకి ఎందుకు పంపిస్తామంటే మొట్టమొదట చదువు కోసం నేను పంపిస్తాను. వాళ్ళకి క్రమశిక్షణ ఏం చేయాలి? క్రమశిక్షణ నేర్పిస్తారు. అసెంబ్లీ పెడతారు, పొద్దున కూడా చెప్పి
లేదు పొద్దుగుడు క్రమశిక్షణ ఏంటి దేశాన్ని ప్రేమించాలని, పెద్దలను గౌరవించాలని, తోటి వారందరినీ సహోదరులుగా భావించాలని. ఏం చేస్తారు చెప్పండి. భారతదేశము మీరు చదువుకున్న చెప్తున్నారు వాళ్ళ సంగతి మీకు బడికి పోలేదు. చెప్పండి, మీరే చెప్పండి. భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు చిన్నప్పుడు తెలుసుకుని మర్చిపోయమంటారా? సరే, అంటే అక్కడ ఏం చెప్తున్నారంటే ఉపాధ్యాయుల పట్ల ఎలా నిలుచుకోవాలి, తోటి విద్యార్థుల పట్ల ఎలా నిలుచుకోవాలి, దేశాన్ని గురించి ఏమి నేర్చుకోవాలి, క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఆ తర్వాతనే క్లాసులో ప్రతి విశ్వాసికి కూడా ఏం కావాలా? క్రమశిక్షణ అనేది చాలా అవసరం. అలా క్రమశిక్షణకి లోపడకపోతే వాడు ఆ స్కూలే మానేస్తాడు. ఏంటి పొద్దున అసెంబ్లీ పెడతారు, ఎండలో నిలబడతారు, చక్కగా డ్రిల్ మ్యాచ్ సిక్రెట్ అయిపోతాడు. అంటే అక్కడ ఎట్లా పడితే అక్కడ కుదరదు, లైన్గా ఉండాలి. ఎవరు అటు ఇటు చూడగానే పిచ్చి పిచ్చి వేసారు. అయితే వేసారంటే చూసారంటే వస్తాడు, డ్రిల్ మ్యాచ్ వేసేస్తాడు. క్రమశిక్షణ కొంతమందికి ఇష్టం ఉండక నేను ఆ బడికి పోను, నేషనల్ మ్యాచ్ కదా, ముందు ఆ డ్రిల్ మ్యాచ్ అసలు మ్యాచ్ కదా. నేను ఆ సంఘానికి నా పాస్టర్ని ఆంక్షలు పడతాడు, టైం అంటాడు, తెల్లబట్టలు అంటాడు, ఉపవాసం అంటాడు, దశమాగాలు అంటాడు, అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి. నాకు ఆ సంఘం ఎవరు పడతారు? ఆ స్కూల్కి నష్టం, విద్యార్థి నష్టం. ఎవరికి నష్టం? విద్యార్థి. కొంతమంది ఉంటారు గుంటూరు, నువ్వు ఎన్నన్నా దొరుకు చేయిస్తాను కానీ నేను మాత్రం ఆలస్యంగా ఎన్నన్నా దొరుకుతావు. కానీ రోజు ఇబ్బంది రోజు ముందు రావచ్చు అంటే నేను నిద్ర సాగుతాను, మమ్మల్ని ఏం చేయాలి అంటే నిద్ర కొడుతా కొట్టు. ఇదొక బ్యాచ్, రకరకాలు ఉంటారు. ఇంకేం చెట్టు ధరిస్తాం. మనకేం కావాలా? క్రమశిక్షణ. కనుక హిజ్కియా వంటి రాజు అతని ముందు కానీ అతని తర్వాత కానీ అతనికి సమమైన వారు ఎందుకు లేకపోయారంటే అతడు దేవుని మందిరాన్ని బాగు చేశాడు, అతడు శ్రద్ధగా పనిచేశాడు, అతడు దేవుని స్తుతించాడు, అతడు తల వచ్చి తగ్గించుకొని ఆరాధన చేశాడు, అతడు దేవుని మందిర సేవా కార్యక్రమాలన్నీ క్రమముగా జరిగించాడు. అందుకే హిజ్కియా ఉన్నతంగా ఆశీర్వదించుకున్నాడు. మనకి మధ్యాహ్న కాలం వేళలో నీకు నాకు ఎవరు సాటి లేకుండా మనం అంతగా దీవెనకరంగా, మహిమకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే హిజ్కియా వలె మనలో ఏమైనా బాగు చేసుకోవాల్సిన, సరి చేసుకోవాల్సిన నిశ్చితమైన వాటన్నింటినీ తీసివేస్తే దేవుడు మన స్థితిని తీసుకొస్తాడు. శ్రద్ధ కావాలి. నీలో శ్రద్ధ తగ్గుతుంది, దేవుని పట్ల శ్రద్ధ తగ్గుతుంది, వాక్యం పట్ల శ్రద్ధ తగ్గుతుంది, ప్రార్థన పట్ల శ్రద్ధ తగ్గుతుంది. శ్రద్ధగా ఉంటే మంచి స్థితిని గమనిస్తాను. స్తుతించాలి, ఎప్పుడు స్తుతి చెల్లించాలి. అలాగే దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేయడానికి నీవు తల వంచి తగ్గించుకుని ఆరాధించాలి. దేవుని సేవను ఎప్పుడు క్రమంగా, మర్యాదగా, ఆశీర్వాదకరంగా జరిగించాడు కంటే అంత ఉన్నతంగా హిజ్కియా రాజును హెచ్చించాడు. వాళ్ళ తండ్రి అలా చేయలేదు. వాళ్ళ తండ్రి దేవునికి వ్యతిరేకంగా దేవత స్తంభాలు నిలబెట్టారు కనుక అతని తర్వాత ఇతన్ని రాజుగా ఎన్నుకున్నాడు. అలాంటి ఆధ్యాత్మికమైన అనుభవాలు మనము కూడా కలిగి ఒక సంవత్సరం ముందుకు సాగిపోయిన ప్రార్థన చేసుకున్నాం. పరలోక తండ్రి, పరిశుద్ధ వందనాలు.